అగ్గో ఈ జనార్దన్ ఏంది ఇల్లు కానీ అప్లికేషన్ పెట్టిండు. ఆల్రెడీ వీనికి ఇల్లు ఉంది కదా. అగో పోసావా పింఛన? వాళ్ళ ఇంట్లో ఒక పింఛన్ అత్తనే ఉండే, మళ్ళీ ఈమెకి ఎవరు ఇస్తారు పింఛని? ఉన్నావా? ఏంటిదే? ఈరోజు గ్రామ సభ ఉంది, ఎంపీడీఓ మేడం వస్తుందంట. ఈ వైరం చేసుకురాపో, నేను వెళ్ళాలి. పో తొందరగా, నేను వెళ్ళాలా. నాకే చెప్పన్నా ఏ విను. పో కదా, మేడం మళ్ళీ వెయిట్ చేస్తారు. వెళ్ళు. చేతి కింద కూడా ఇవ్వలేడు. వెళ్ళని చెప్పినా కదా. మంచిది, పోతా నువ్వు వెళ్ళు. పో. సార్. శివ ఎక్కడున్నావు? సార్ నమస్తే సార్. ఇలా గ్రామ సభ కదా, మేడం చెప్పలేదా సార్? మేడం చెప్పలేదా? అగో నా పిల్లని సర్పంచ్ అయితే నేను కాదే ఏంది? నా పిల్లాన్ని గెలిపించింది నేనే. అబ్బా అమ్మ ఊరు కుక్కలు బాగానే జమైనట్టున్నాయి. మళ్ళీ ఒకసారి పట్టియాలి. నేను పోతున్నా కానీ అసలు ఇస్సి రోడ్డు ఉన్నాడా లేదా? ఏమో ఓనైతే పోతా మరి. ఈ మనిషి ఇంకా అచ్చట్లేడు కదా, మేడం కోప్పడుతుందో ఏమో, టైం అవుతుందని. నేనే పోతా ఇక. అగో బట్టలు సీరియస్గా రమ్మని ఇదేటో పోయింది. ఆగం ఆగం తొందరపాటు బాగా దీనికి. అమ్మ దీనికి ఆగం ఎక్కువ, పని తక్కువ. పాత చీర కట్టుకునే వేనట్టున్నది. కనీసం సపాయోని చెప్పినా కూడా మంచిగుండు కదా. ఇది అన్ని ఇంట్లో సపాయోని చేస్తుంది. దీని అమ్మ ఏమనాలి? నీ అవ్వ ఇదో ఆగమలో పాత చీర కట్టుకొని పోయే. గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుందో ఏమో, ఆడదానికి ఏం తెలుస్తుంది? అది దానికి తెలియదు. అంతా నేనే చేయాలి. ఏం జరుగుతుందేమో తలపేసుడే మర్చిపోయినా ఈ ఆగం పాడుగాను. అయినా నా పెళ్ళాంది పేరే కావాలి కానీ పెద్దరికం ఉండద్దు. ఏది చేసినా నేనే చేయాలి. అట్లా చేస్తేనే నడుతుంది, లేకపోతే అదేడావుతుంది. ఆడదానికి పెద్దరికం ఇస్తే ఏమో అంటారు చూడు. ఇక శాస్త్రం గుర్తుకెత్తలేదు కానీ ఈ సెక్రటరీ కూడా ఇంతవరకు రాలే కదా. సెక్రటరీ శివ గారు ఇంకా పోలేదా మీరు? పోలేదు సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎటు పోతున్నావు? సార్ గ్రామ పంచాయతీ దగ్గర సార్. అవునా సార్? అవుగా నువ్వు మాట్లాడగాలి సార్. చెప్పండి సార్. ఇప్పుడు మనకు వృద్ధ పింఛన్లు ఎన్ని వచ్చినాయి, మన వితంతు పింఛన్లు ఎన్ని వచ్చినాయి సార్, ఈ ఇండ్లు ఎన్ని వచ్చినాయి, జాగాలు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని శాంక్షన్ అయినాయి? ఇవన్నీ ఏంది మేడం సర్పంచ్ అయితే సార్ది ఏంది పెత్తనము? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు నాకు మా ఎరికేలే. ఆల్రెడీ మేడం వెళ్ళిపోయింది కదా సార్. అంటే మేడం పోయింది కదా సార్. పోయింది అంటే ఎప్పుడన్నా నేను లేని గ్రామ సభ జరిగిందా? అవును జరగలేదు సార్. ఈరోజు అయితే మేడం అయితే వెళ్ళింది కదా సార్. మేడం వెళ్తే నేను రానా సార్? మీరు కూడా రండి సార్, వెళ్దాం దా రండి సార్. మీరు కూడా ఎవపా. మేడం చెప్పనొస్తారేంటి మేడం? చెప్పనచ్చుడేంది? మేడం మీటింగ్ క్యాన్సిల్ అయినా చెప్పింది. ఇప్పుడా రావడం? ఏం చేస్తారు? మీటింగ్ లేదేం లేదు. నడు. ఇప్పుడు అర్థమైందా? ఆగమాగం పోయినావు. నేను లేకుంటే ఒక్క మీటింగ్ అయినా జరుగుతుందా? నా పైరవులు నాకు ఉంటాయి. ఏమనుకుంటున్నావే? పేరే నీది, ఊరంతా నాది. నేను చేయబట్టి నువ్వు గెలిచినావు, లేకపోతే నీకు 10 ఎక్కడిదే.
ఒక్క చీర ఇస్త్రీ చేసుకురమ్మని పంపించిన గంట లేట్ పోతావా ఆడ మేడం తిట్టదా మరి నన్ను మేడమే రాకపోయా నిన్ను ఏడ తిట్టానే ఓ మేడం తిట్టదా అని అంటున్నావు. నేను పోయినా ఆఫీస్కి నువ్వు వచ్చినావా? ఇప్పుడు నువ్వేదైనా చెప్పింది మేడం రాలేదు మీటింగ్ క్యాన్సిల్ అయిందని మళ్ళీ దానికి ఓ బిల్డప్ ఇస్తున్నావు. నేను లేదు ఎప్పుడన్నా మీటింగ్ జరుగుతుందా? అడా మీ అమ్మ. అవును కానీ మేడం మీరు లొల్లి ఆపండి మేడం. ఎందుకు మేడం? మేడం ఎప్పుడు వస్తా అంట మేడం? సరే శివ, మేడం పొద్దున ఫోన్ చేస్తాను, రేపు ఉంటుంది మీటింగ్. సరే మేడం. ఓకే ఓకే మేడం. పొద్దు పోతుంది బైక్ అడిగి పోలే అన్నం పెట్టు. అన్నం లేదు ఏం లేదు. అదే అట్లా అంటే ఎట్లా? అట్లాను లేదు ఇట్లాను లేదు కానీ నువ్వు ఫస్ట్ జాగవంచమని చెప్పి మీ అన్నను ఏమో పిల్ల పెరుగుతుంది రూపాయి సంపాదన తీసుకొచ్చి పక్కకేసేది ఉందా లేదా? అరే అన్నం ఎట్లా అడుగుతానే? ఎట్లా అడుగుతావు అంటే నోరు నుంచి అడుగు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అన్నం పెడతావా లేదా? ఇప్పుడు పెట్టలేదు ఏది లేదు. పెట్టకపోతే నువ్వు జాగ వంచినాకనే పెడతా పో. సరే తిమ్మచ్చి. అమ్మా ఏంది? నాకు స్కూల్ ఫీజు ఎప్పుడు కడతారే? ఆడ రోజు నన్ను బయట నిలబెడుతుర్రు. ఆగు బిడ్డ, ఇంకా 2 వద్దులాగు, పైసలు వచ్చేటి ఉన్నాయి. అమ్మ నా మొబైల్ కొనిస్తారా లేదా? ఏంటి బాబన్న ఇంకోసారి ఏందిరా నువ్వు అన్ని చూసుకుంటా కూడా మళ్ళీ ఫోన్ అంటావు? పైసలు ఎక్కడ ఇరా ఇప్పుడు ఫోన్కి? అయినా నీకు ఇప్పుడు ఫోన్ తోటి ఏం పనిరా? మీరు ఫోన్ కొనియకపోతే నేను కాలేజ్కి వెళ్ళాను, మీ ఇష్టం మరి. బాబు నీకు ఫోన్ కొనిచ్చినట్టే నాకు ఎగ్జామ్ ఫీజు కట్టినట్టే. ఒక్కొక్కళ్ళు డాడీలు చూడిపో ఇష్టం వచ్చినట్టు ఫోన్లు కొనిస్తుర్రు, బట్టలు కొనిస్తుర్రు. మన బాబు ఉన్నాడు వేస్ట్. మమ్మీ మా కొనిస్తారా లేదా? మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ కొనిచ్చిన బట్టలు అన్నీ ఉన్నాయి, మాకే లేవు ఇవి. ఏంద్రా నాన్న పరిస్థితి చూసి కూడా మీ ఇద్దరికి ఇట్లా మాట్లాడుతారు? నీ గొంతెమ్మ కోరికలేంద్రా? మీ అయ్యా తెల్లం దాకా పొద్దున్న దాకా కష్టపడితేనే మనకు 4 ముద్దలు దొరుకుతున్నాయి. డాడీ ఏం కొనియాడు? డాడీకే సపోర్ట్ నువ్వంతా. చూసి కూడా నువ్వు ఇట్లా మాట్లాడేమన్నా కరెక్టేనా? చిట్టి ఆగే, నా మాట వినే. పిన్ని చూసినావా బాబు ఎగ్జామ్ ఫీజు కట్టమంటే కూడా కడతలేడు. మీ అయ్య ఫీజు కడతాడు, మాకు జాగ వంచి ఇచ్చినట్టే. ఏం సుకన్య పిల్లతో మాట్లాడాల్సిన మాట్లాడినా అవి మాట్లాడినా కదా? అదేదో తెలివకి వచ్చింది మాట్లాడుతుంది. కడతడితి బిడ్డ అని చెప్పాలి కానీ మా కడతడితి అంటవా? మా కట్టుడు కాదు ఏది కాదు, మీ నల్లి లేదో మీరు చూసుకోరి, మాకు జాగ వంచిస్తారా లేదా? ఏం మాట్లాడుతున్నావే? అసలు దీనికి నువ్వు మాట్లాడడానికి ఏమైనా సంబంధం ఉందా? అయినా నీతో మాట్లాడే వేస్ట్. చిట్టి నడు, పనుంది. చిట్టి రావే, దీంతో టైం వేస్ట్, పనుంది. ఏమైనా పొద్దుగాల వచ్చినావు ఒడ్డు పెట్టలే ఏం పెట్టలే ఏం చేసినవే? ఏం చేయాలరా నువ్వు తప్పించుకొని పోతే పెద్దోడేమో అడ్డవా? ఇదేనా పద్ధతి? అరే ఏమనే నువ్వు రానే పడితే ఇప్పుడే వచ్చినా నేను. ఆడ ఇంటికాడనేమో వాళ్ళు పోలగాళ్ళు లొల్లి పెట్టుకుంటారు, వాళ్ళని సంధానించి వచ్చిన. కొత్త ఉందా లొల్లి? రోజు ఉండేది. ఏం చేసినావు మరి? అప్పటి నుంచి పెట్టవా? ఏం పెట్టాలి అదంతా నేనే పెట్టుకుంటూ వస్తే ఇప్పుడు వచ్చి ఏం పెట్టినావు అంటే ఏం చెప్పాలి? అరే గట్లగా నేను పెడతలేను అయ్యని రోజు నేనే బాయికాడ పొద్దుగాల అయితే పొద్దుగా కాకుండా పడితే చేయబడితే నాది నాకు మంచి ఇమ్మని చెప్తా ఇలా. ఓకే ఏంటిదే పచ్చిచ్చేది? నా జాగా నాకు మంచి ఇమ్మంట, నేను చేసుకుంటా. ఓకే మీతో ఏం లొల్లి? నువ్వు ఇప్పుడు ఏంది? నువ్వు ఎందుకు జాగెట్లా మంచిస్తారా? నీకు జాకెట్లా మంచియారా? ఎట్లా మంచిస్తారా చెప్పు? ఎందుకు మంచియారు? ఎందుకు మంచిస్తారా? ఎందుకు మంచియారు? ఇప్పుడు నువ్వు పెద్దోడేమో పెళ్లి చేసుకొని వాడు అటు ఇటు వాడు తిరుగుతాడు, నీకు పెళ్లి అయింది నాకు పెళ్లి కాలేదు, నువ్వేం జాగ మంచిమంటావు? పెళ్లి గిల్లి కాదు మాట్లాడాలి, జాగల గురించి మాట్లాడాలి. ఇప్పుడు పెళ్లి గిల్లి తర్వాత మాట్లాడదాం. జాగ ఎట్లా మంచిస్తారా మరి? వానికి వచ్చినాక నీకు పిల్లని ఎవడని ఇస్తాడు? ఏడిస్తారు అందరు అన్నదమ్ములు ఆయన వాని మీద మీతో బువ్వ పెట్టా అంటే ఇంటికి పోతే వస్తేనేమో నువ్వేం పని చేసినట్టు ఇదేనా మీ మర్యాద? అరే నీకేమో బువ్వ పెడతలేదా? నీకు బాధ, నాకేమో పెళ్లి కాలేదా? నాకు బాధ. పెద్ద అన్నగారు వచ్చేదాకా ఇండే కూర్చుంటా, ఇక లేదన్న మాట్లాడే పోవాలి. అప్పటిదాకా కదలేదు పో. నువ్వు అయితే నువ్వే నాకేంది పెళ్ళైన వాళ్ళు మీరు కూర్చొని నేను పెళ్లి నేను అవసరమే లేదు. చెయ్య
నువ్వు చెయ్యకు నేను చెయ్య. పెద్దోడు వచ్చినాక నేను మాట్లాడతా అప్పుడు నీ సంగతి ఏందో పెద్దోడి సంగతి ఏందో మాట్లాడతా. రాని అన్న నమస్తే అన్న. నమస్తే నమస్తే. ఏం తమ్మి గిట్ల వచ్చినావు? అక్కున్న అదే ఇంటి దగ్గర అక్కున్నది, అక్కతో ఏం పని నీకు? ఇలా గ్రామ సభ అన్నారు కదనే ఆడ ఇక అయితే గ్రామ సభ క్యాన్సల్ అయింది. అవునా? మేడం రాలేదట రేపు. ఆహా. చెప్పు. ఏం లేదన్న, ఇంటికాడ మాకు ఇల్లు లేకపోయే, ముసలిదానికేమో పింఛన్ వస్తలేదా, ఇవన్నీ ఎంపీడీఓ మేడం వస్తుందని చెప్పారు, ఇలా గ్రామ సభ ఉన్నదని చెప్పారు. అక్కగిన ఇంటి దగ్గర ఉన్నదేమో అని నిన్ను అడుగుతున్నానే బావా. ఉన్నది ఇంటి దగ్గరనే ఉన్నది కానీ అక్కతో ఏం పని? అక్క ఏమన్నా సర్పంచ్ పేరుకి అంతా నాదేనా, అంతా నాదేనా? అదే నువ్వు ఊర్లో పెద్ద మనిషివి. నువ్వేం బాధపడకు, నేను అన్నీ చేపిస్తా, నువ్వు టెన్షన్ పెట్టుకోకు. మోరీలు సాపు చేపిస్తా, రోడ్డు పొంటి చెత్త ఉడిపిస్తా, అన్నీ చేపిస్తా. నా చేతుల పనే, కాకపోతే దేనికైనా కొంచెం ఖర్చు అవుతుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, అది కూడా ఆలోచిస్తే జర మంచిగా ఉంటుంది. వాడిని అయితే నమ్మించి పంపించిన. అగో ఇద్దరు అన్నదమ్ములేమో ఎడమొఖం పెడమొఖం వేసుకొని కూర్చున్నారు. ఏదో గెట్టు పంచాయితీ ఉన్నది, ఆ గెట్టుకోగోడు ఈ గెట్టుకోగోడు అంతా మనదేనా. అన్నీ నేనే చూసుకున్నాడా. ఇలా పంచాయతీ ఏందో చూద్దాం. ఏందో ఏం పని లేదా? గడ్డి వీక్తాన్నావు. మా చెల్లె వీక్తేనే నీకు గుండె అయిందా? నేనే పంచిగానంటే డబుల్ పంచ్ చేసినావు నాకు. ఏ నువ్వేందో గడ్డి నిరుతున్నావు? ఏం చేయమంటావే, మా అన్ననేమో చెప్తింటలేడు, అందుకే గడ్డి వీక్తాను ఇక. అమ్మా అవును, గింత చదువుకోనికి ఒడ్డు మీద కూర్చున్నావు ఏంది? అయినా మీ ఇద్దరు అన్నదమ్ములకు కారడ్డాలు బాగా వస్తాయి. ఏం కారడ్డాలే? నీకన్నా ఎక్కువ చూస్తున్నా కదా, వింటానే కదా. ఏం చూసినావు ఏమి నువ్వు? అయితే కానీ ఒకళ్ళు ఎడమొఖం ఒకళ్ళు పెడమొఖం ఎందుకు పెట్టిర్రు మీరు? ఆపురి ఏ గువ్వాల నుంచి రక్తం రాలే, గువ్వలు వాళ్ళ కొట్టిర్రు. ఇప్పుడు మీ లొల్లేంది? జాగ పంచాయతీ, గెట్ల పంచాయతీ. అది నేను ఎంతది? నేనేనా సర్పంచి? నువ్వా సర్పంచా? నువ్వెప్పుడైతే సర్పంచి? అరే చదువుకున్నావు పిచ్చోను అనను, ఇప్పుడు ఈయననే సర్పంచ్ రా. అరే పెద్దోనుకున్న బుద్ధి లేపా నీకు, ఎందుకు నువ్వు చదువుకొని? నువ్వా సర్పంచి? చట్టం ఒప్పుకోదు, మా చెల్లె సర్పంచి. చట్టము చేతిలో చుట్టను అని చెప్పినట్టు రాదురా. సుట్ట కాదు, సుట్టాన్ని ఇవాళ గ్రామ సభ ఉండే, రేపు వాయిదా పడ్డది. రేపు గ్రామ సభలో నేనేందో చూపిస్తా, మీ పంచాయతీ నేను దింపుతా. బారీ ఏందయ్య రాజు, ఏమో గీడ కూర్చున్నావు? ఆయనకేంది, ఆయన పెళ్ళాం టయానికి అండి పెడుతుంది, నువ్వు తినవా? తిందుదా? ఏ వద్దదినే, అన్న మాటలో కడుపు నిండినట్టే ఉన్నది. ఆగో ఏందిరా ఎడమొక్క పెడవేసుకున్నావు, అదే వదిలి రమ్మంటుంది పోతున్నావు. అన్న తినవా? తిన్నట్టే ఉన్నది, కడుపు నిండింది. ఏమైందిరా? ఏమైందంటే ఏం చేయమంటావు, బావి కాడ లొల్లి పెట్టుకున్నావు నాతోటి. ఏం పెట్టుకున్నారు? జాగ వంచి అన్నట, జాగ వంచితేనే లెక్కనట, లేకపోతే చేయడట. ఇగో ఊరోనికి ఊరాపతి అవుతున్నట, ఊసుగల్లోనికి దోవలాపతట్రా. ఇప్పుడు నా పరిసరం నేను తిరుగుతా అంటే మీ పొలం పంచాయతీ ఏందిరా? ఏది ఏంది ఏం పంచాయతీ ఏంటి? జాగ వంచి అన్నట్టునే ఆయనే పని చేస్తున్నట, మనం చేస్తలేమట. జాగ వంచితేనే లెక్కనట, లేకపోతే ఆయన కూకే చిన్నదినతోటి లొల్లి అవుతుందట. కుక్క కూర వాడతే చిన్నదినతోటి లొల్లి అవుతుందట. నాకు మంచి పని అని ఉంటే సరే పంచిస్తా, అన్న వచ్చినాక చెప్తా అని చెప్పిన. మరి ఆయన అన్న పైసలు అన్న బిచ్చు అనుకుంటా అడుక్కోలే,
అన్న వాళ్ళు షెరిని తెచ్చుకుర్రు అప్పుడు నా దగ్గర గ్రామ సంఘముల ఇయ్య బుద్ధి కాకపోతే కింద వారేరి పైసలు తీసుకుపోతా. అంటే చిల్లర ఇచ్చినావా లక్షలు ఇచ్చినావా? లక్షలలో ఇచ్చిన షెర్రెని లక్షలు. అన్న అది కింద వారే ఉంటే దొరికిపోతుందట. మీరు అసలు ఉంటిర్రా? అన్న తీసుకొని నేనేం ఖరాబ్ చేయలే, నీకు మందు బత్తాలు కట్టి పైసలు లేవంటే నేను ఎత్తి కదనే. అరే ఖరాబ్ చేసిన కానీ బట్టపే కారా? మరి మరి పైసలు ఏం చేసినామంటే నేనేం ఖరాబ్ చేయలే అన్న, పెట్టుబడికే పెట్టినా. అది కింద వారే ఎరకపోతా అంటుంది. ఇయ్య బుద్ధి కాకపోతే కింద వేసేయండి, తీసుకెళ్తా నా పైసలు నేను. కింద వారే ఎరకపోతాట. కొద్ది అన్న బుద్ధి ఉండాలి, ఈ తలకాయల మెదడు ఉండాలి. ఏదైనా తనుకొని వచ్చిన భూమి కాడ ఎవరిది రాదు భూమి, మీకు ఎందుకు ఇవ్వాలి? ఇగో గట్టగాది అన్న, ఊకే ఆయనదేదో ఆయనకు పంచి మనది నాది పెళ్ళైనాక తర్వాత మనం చూసుకుందాం కానీ ఆయనకు పంచి ఊకలు ఎందుకు చెల్లె? ఈ పంచాయతీ ఇంకా ఇనబుద్ధి అవుతుంది నీకు? మీ లెక్కలు, మీ జాగలు, మీ పద్ధతులు అన్ని తర్వాత. ఫస్ట్ నా పైసలు నాకు కింద ఆకిట్లా పడే ఇర్రి, తీసుకొని వెళ్తా. అంత మాట ఎందుకంటున్నావు? ఎర్రలే చెప్తుండు కదా, ఆయన మాటకి ఒక్కసారి ఆగరాదవా? అన్న ముఖం చూసినా, అందరి ముఖం చూసినా, మరి నా ముఖం ఎవరు చూడాలి? అరే నీ ముఖం దేవుడు చూస్తాడు పోయే. కనబడుతుంది, చూస్తూనే ఉన్నాడు. నువ్వు దాన్ని కనబడిపోయా బిడ్డ కావాలి ఎట్లా చూస్తుంది కోసలే. అవునే నీ ఫోన్ టింగ్ 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 అని చూసుకుంటానే ఉన్నాడా? ఇంత బాగున్నా బోధింటాడు ఇంట్లో కోని మీరు ముఖాలు చూపించుకున్నారు. తమరు బిడ్డ వచ్చింది ఇట్లా వచ్చింది ఇట్లా ఏంటి మీ అయ్యి అటు రూపాయి పోయిందా? ఎప్పుడు వస్తాడ? పొద్దుగాల ఊరుకోవాలి బిడ్డ మీ పెద్దమ్మ. నేను బాబు వచ్చిన రేపు పెద్దమ్మ యాద్ చేసినా పో. ఇక అదేం పెడుతుంది కానీ పెద్దమ్మ దగ్గర చిట్టుతో నమస్తే దాదా ఇట్లా కన్నద్దాలు బిన్నద్దాలు చోరుదారు పెట్టినాము. కింద కూర్చుంటావు కూర్చొని బాగానే మర్యాద ఇస్తాను తమ్మి. ఇస్తాడు ఇస్తాడు. కూర్చోబా, నేను ఆడ కూర్చుంటా. అరే బామ్మర్ది కళ్ళకున్న అద్దాలు నెత్తికెక్కిరేంద్రా? బావా నేను చూడంగానే మళ్ళీ కళ్ళకచ్చి మీకనుకో ఇప్పుడు మీకెక్కినాయిరా కళ్ళు. ఏమేం చెప్పు. అటు పోతుంటే ఓడో తూర్పు ఓడో పడవడ వీళ్ళిద్దరు మొక్కలు అటు పెట్టిర్రు. ఏమైందో అని పోతే ఇద్దరు లొల్లి, ఈ సంగతి గిట్లా గిట్లా అట్లా అని చెప్పబట్టే ఏమున్నా నేను చూసుకుంటాపా, సర్పంచ్ నేనే కదా, రేపు గ్రామ సభ ఉన్నది, ఇవాళ ఉండేది క్యాన్సల్ అయింది, రేపు గ్రామ సభల మీ పంచాయతీ ఏందో తెంపుతాపా అని అన్నా బావా. ఏంటి బాబా అన్న? బావా ఇక మరి రేపు గ్రామ సభలో ఆయన పంచాయతీ ఏందో తెంపుదాము, జాగా ఏందో వంచిస్తా, నేను నా ఇజ్జత్ తీసేకు చెప్పినట్టు. అంటే నేనా పంచేది నువ్వు రా పంచిచ్చేది? నేనే వంచిస్తా బావా, నేను చెప్పినట్టు ఎందుకే బాధ, నేను లేనా మరి పోయేస్తా నేను. నువ్వు పెత్తనం అంతా నీదేనా? ఇక బావా నువ్వు ఎట్లా అంటే అట్లే నేనే ఇంకేంది నేనే పెత్తనం. అది చెల్లె ఎడ్డిదిరా, అందుకే నీ పెత్తనం నడుతుంది. నేను పో సరే పంచు పో. మంచిది బావా. మరి మళ్ళీ వచ్చినందుకు నేనే రేపు వస్తాను అనుకుంటే పో. ఏం రంది పెట్టుకోకే. ఓకే మంచిది, నువ్వు కూడా ఏం రంది పెట్టుకోకే. అదో నువ్వు ఉన్నాక వాళ్ళకి రంది ఏంది? బావా పోయేస్తా. నువ్వు రాజు పో. అవురా అన్న ఎవడైనా ఊళ్ళోని మాటలు పట్టుకోరు, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. ఇంటికి మండిపోయి ఎక్కడైనా లొల్లు ఉంటుందిరా. వాడు చూడు, నా కన్న ముందర పుట్టినోడు, నా సినిమా బిడ్డను చేసుకున్నాడు, అదేదో మన అందరం కలిస్తేనే అప్పుడు గెలిచింది. అది మన చూసినావా? అది గెలిపించినందుకైనా వాడు మీకు మనకు భూములు పంచగడికి వచ్చిందంటే మీ లంగవారం గిరి దాకున్నాను. నేను గదే చెప్పింది అన్నకు, ఇప్పుడెందుకే భూములు పంచుడు, అన్నకు తెలిస్తే బాధపడతాడు, వద్దు ఎందుకు భూమి పంచి ఏం చేస్తావు అని చెప్పిన. అంటే లేదు ఇంద్రా, నేను మిమ్మల్ని ఎందుకేమంటలే అంటే సరే పోనీ అని చెప్పేసి ఊకుంటానా, వాటి దాన్ని మాటలు పట్టుకుంటాడు. అది ఇంటిని నాశనం చేస్తానికి వచ్చింది తప్ప ఏది లేదు. సరే వంతులు పంచుతో మాటిచ్చినా కదా, రేపు ఏం చెప్తారు ఏందన్నా నేను ఉండి వాడు జాగా వంచుడు ఏందో మీరు జాగా తీసుకుంటే ఏందో రేపు చూసుకుంటా. కానీ ఆ ఫోన్ వాడు మన జాగా వస్తాడు ఆయన అర్రా. మామా. హలో అల్లుడు, చాలా రోజుల్లో ఫోన్ చేస్తున్నావు. ఏం లేదు, బర్రెగ్గా తలుగడ తాగినట్టు నా తమ్ముడు మీ రమేష్ లేడా ఏదో చేసిండట, తాళంలో మంత్రం వేసిండట పొలం కాడ. రేపు నా భూమే వస్తున్నట్టే అత్తడే నువ్వు వచ్చి కొద్దిగా రేపు రా మరి అటు దిక్కు. సరే సరే. మేము హుషారుతనం ఏందో చూస్తూ నేను చెప్తే మళ్ళీ నువ్వు వేరడ్డం కరెక్ట్ అవుతుంది కదా. సరే వస్తుంది నేను
రేపు రా మరి ఆ గ్రామ పంచాయతీ కాడికి. వచ్చినాక మనము మాట్లాడుకుందాం. హలో హలో, నమస్తే మేడం. ఎవరు? మేడం నిన్న మీటింగ్ క్యాన్సిల్ అన్నారు కదా, మరి రాత్రి చాటింపు వేసిన ఈరోజు వస్తారా మేడం గ్రామ పంచాయతీకి? మరి వస్తున్నానమ్మా, మీ విలేజ్కి వస్తున్నాం ఇప్పుడే. ఓకే మేడం, ఓకే రండి మరి మా విలేజ్కి. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాబు చెప్పే ఏంది? అసలు సర్పంచ్ చేయడి నువ్వు వచ్చి కూర్చున్నావు. అంటే సర్పంచ్ నేను కాదా? నువ్వు సర్పంచ్వే కానీ ఆమె ఆమె అసలు గెలిచిన ఆమె కదా. గెలిచిన ఆమె రావాలి కానీ నువ్వు వస్తే ఏం లాభం? ఏమైంది మరి సర్పంచ్ రావాలి కానీ నువ్వు వచ్చినావు. ఎవరు మీరు? ఎవరు? ఎందుకు కూర్చున్నావు ఇట్లా? ఎవరమ్మా ఇతను? మీ మేడం రావాలి కానీ మీరెందుకు కూర్చున్నారు? అయినా మీ పేరు మారుమోగిపోతుంది గ్రామంలో. మీ మేడం వర్క్ ఏం చేసి పెడుతుంది అసలు గ్రామంలో? మీ మేడంని పిలిపియండి. మేడం ఎక్కడుంది? వర్క్ ఏంటిది అసలు? గ్రామంలో వర్క్ చేస్తారా? ఇలాగే కూర్చుంటారా? ఏం పని చేస్తున్నారు అసలు? ప్లేస్ చేంజ్ చేయండి. మేడం మేడం కూర్చోండి మేడం. సర్పంచ్ మేడంకి ఫోన్ చేయండి. హలో మేడం, ఇక్కడ గ్రామ సభ జరుగుతుంది. మీరు ఎక్కడ ఉన్నారు మేడం? మేడం ఇక్కడ రండి మేడం. ఎంపీడీఓ మేడం వచ్చింది మేడం. తొందర రండి మేడం. రండి, అందరు వచ్చి కూర్చున్నారు. మీరే లేట్ అయింది మేడం, తొందర రండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఆలస్యమైంది. ఓకే కూర్చో. ఓకే మేడం. అతను ఎవరమ్మా? నా భర్త మేడం. ఏంటి ఆయన? ఏమైంది మేడం? అరే నేను ఆఫీస్కి వచ్చేసరికి ఎట్లా కూర్చున్నాడు ఆయన? ఆ కూర్చుంటే పద్ధతి ఉందా? ఇవాళ రేపు చదువుకునేలైనా ఎంతో మంచిగా కూర్చుంటారు. నువ్వు ఒక సర్పంచ్ భర్త అంటే ఎట్లా ఉండాలి? గ్రామంలో జరిగే ఎన్ని అనార్థాలు, ఎన్ని ఫోన్లు వస్తున్నాయి నాకు తెలుసా? నువ్వు ఇంత నిర్లక్ష్యం వహిస్తే కరెక్ట్ కాదు. నువ్వు సర్పంచ్ అన్నప్పుడు ఊరి పెద్దగా ఎన్ని సమస్యల మీద ఎంతమంది ప్రాబ్లమ్స్ నువ్వు చూసుకుంటూ ఉండాలి. ఈ ఒకసారి మన్నించండి మేడం, ఇంకోసారి అట్లా కాకుండా చూసుకుంటాం. నేను భరిస్తా, జనాలందరూ ఎలా భరిస్తారు? మంచి చేస్తాం మేడం ఇప్పటి నుంచి. నిన్ను నమ్ముకొని ఓట్లేసి గెలిచింటమ్మా. అవును మేడం. నువ్వు గెలిచినప్పుడు మరి నువ్వు వర్క్ చేయకపోతే ఎట్లా? గ్రామాల నుండి నాకు ఫోన్ రాకుండా చూసుకో. ఓకే మేడం. ఎంతోమంది మహిళలు ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో సాల్వ్ చేయి. ఓకేనా? ఓకే మేడం. ఓకేనా? ఆగండి మేడం, ఒక పంచాయతీ ఉంది. ఏం పంచాయతీ? జాగా పంచాయతీ ఉంది, గెట్టు పంచాయతీ. ఈయనేంటమ్మా? నువ్వు సర్పంచ్ అయితే ఈయన మొత్తం గ్రామంలో మొత్తం ఈయననే పెద్దరికం చేస్తున్నాడు ఏంటి? మేడం మేడం కొంచెం ఆగుర్రి, ఆయన పెద్దరికం ఏందో మీకు తెలుస్తుంది. రమ్మని చెప్పండి. నమస్తే అల్లు. అలా నిల్చోమ్మా, అక్కడ నిల్చో. ఇగో మేడం వచ్చింది, మీ అల్లు మీ కొడుకు భూమి మోస్తాడు. ఏంటది? పంచుతాడు. ఎట్లా పంచుతాడు? కాదే, నేను ఏం అనలే, నేను లేను ఊళ్ళే. వీళ్ళు తమ్ముడు పొలం కాడికి ఏంటంటే ఏదో వాళ్ళ లొల్లులు ఉన్నాయి. ఇగో ఇది చెల్లి వచ్చింది నిన్న, దీనికి చెప్పిన వాళ్ళు చేసిన అప్పులు నేనే కడుతుంది ఏ చెల్లి అని. ఇక మళ్ళీ దాని పనికి మళ్ళీ వచ్చింది దీనికి. ఇప్పుడు ఆయనే మా పువ్వులు వస్తున్నాడే, మరి ఏంది ఏం పువ్వులు? మేడం మీరు చెప్పిన ఒకసారి. బావి కాడికే సక్కరాడు కొడతారని చెక్కడు. ఎప్పుడు నేర్చుకునే నేనుండేపటికి పని చేస్తున్నా, నా కాలం నేను బతుకుతున్నా. వాడు చేయమడికి పెత్తన బుల్లె కత్తికి ఈ చిచ్చోరు పనులకి పెత్తనం తెంకుంటా బాతకాలు తెంకుంటూ ఉంటుండే. నువ్వు కోపానికి రాకే, వాడు ఇప్పుడు పొలంలోకి వచ్చిందా? ఎప్పుడు రాలే. నువ్వు పని వచ్చినావు మరిగా మేడం, ఇక మీరే చెప్పారు మేడం. ఇక్కడ నుండి నువ్వు పని చేయడం మానే. ఆయన పని చేస్తాడా పొలాలో? చెప్పి తినాడు మేడం. ఏం చేయాలి? వాడు నా కడుపులో పుట్టాడే కాదు. వాడు ఎడ్లను ముడ్డి పొడవలేదు, నాగలు పట్టలేదు, దున్నరాదు, ఒడ్డు ఒరంజి ఎక్కరాదు. ఇంతవరకు కూడా వాడు ఎందుకుంటుండో ఏం చేస్తుండో చదివిండి కానీ సన్యాసిలో తిరిగినట్టున్నాడు వాడు. ఇక్కడ నుండి నువ్వు పొలం పని బానిస్తావు, మొత్తం మీ కొడుకే చూసుకుంటాడు. మంచిది ఏమ్మా, అర్థమైందా? ఆయనను పొలం పనులకే పంపించేసి ఆయన నువ్వు సర్పంచ్గా అయింది ఎందుకు? మన లేడీస్కి ఎందుకు ఇచ్చిండ్రు? ఒక మహిళ ముందుకు రావాలి, ఆ మహిళ ఒక 100లాది మందికి ఎన్నో రకాల వాళ్ళకు ఉపయోగపడాలి అని ఒక సర్పంచ్గా, గ్రామ సర్పంచ్గా ఒక మహిళనే ఉండాలి అని మనకు గవర్నమెంట్ ఇస్తే మీరు ఇంట్లో కూర్చొని వీళ్ళను సీట్లో కూర్చోబెట్టి ఏంటమ్మా ఇలాంటి వర్క్ చేస్తున్నారు మీరు? ఫైనల్ గా మీరు అరే కోడలే పెత్తారు. నువ్వు కిడేం చేస్తున్నావు బిడ్డ? పొలం పని చేసుకున్నా
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా పల్లె ముచ్చట్లు. మరి చూస్తారు కదా మా ముచ్చట్లు. మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మరిన్ని కొత్త కొత్త కంటెంట్లు మీ ముందుకు తేవాలి కదా. మిమ్మల్ని నవ్వించడమే మా ప్రయత్నం. మరి దీనికి మీరు చేసుకోవాల్సింది ఏంది, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.